నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్రలకే వత్తాసు. సీఎస్ ధనంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డి సహకారం. ఇంటింటి పంపకం ఆదేశాలు మార్చినట్లు ఆరోపణలు. ఏపీలో కీలక అధికారుల తీరుపై ఫిర్యాదులు. ఎన్నికల్లో నిష్పాక్షికతపై సందేహాలు. సీఎస్, డీజీపీ సహా పలువురు అధికారులపై చర్యలకు డిమాండ్. అందరికీ ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలన్న చంద్రబాబు. కుట్రలు అర్థం చేసుకోవాలని లేఖ. అవ్వాతాతలకు జగన్ నమ్మక ద్రోహం చేస్తున్నారని ధ్వజం. ఖమ్మం స్థానంపై ఎటూ తేల్చని కాంగ్రెస్ పార్టీ. రాహుల్తో చర్చించిన తర్వాతే నిర్ణయం. మిగిలిన 3 లోక్సభ సీట్లకు ఒకేసారి అభ్యర్థుల ప్రకటన. మరో వారం రోజుల్లో కాళేశ్వరంపై న్యాయ విచారణ. జస్టిస్ పీసీ ఘోష్తో అధికారుల సమావేశం. 9 అంశాలపై దర్యాప్తు చేయాలని కోరిన ప్రభుత్వం. 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి. మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల ప్రస్థానానికి తెర. తొలిసారి ఎగువ సభలో అడుగు పెట్టనున్న సోనియా. తైవాన్ను కుదిపేసిన పెను భూకంపం. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదు. సునామీ తరంగాలు తమ దేశాన్ని తాకాయన్న జపాన్. పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష పార్టీని అందుకు బాధ్యులను చేయాలని వైకాపా కుట్రకు ఉన్నతాధికారులు వంతపాడారా? ఈసీ ఆదేశాలను ఓ పథకం ప్రకారం అధికార పార్టీకి మేలు చేసేలా మలిచారా? పాలనలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ జగన్ సేవలో తరిస్తున్నారా అంటే అవుననే ప్రతిపక్షాల అనుమానమే నిజమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైకాపా పెద్దల కుట్రకు సీఎస్ ధనంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డిలు సహకరించారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదని వైకాపా కుట్ర. ఈ పరిస్థితికి కారణం తెలుగుదేశం అని విషం చిమ్మే ప్రయత్నం. సీఎం కార్యాలయంలో నంబర్ 1గా వెలిగే ధనంజయ రెడ్డి కనుసన్నల్లోనే ఈ కుట్ర సాగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కలెక్టర్లు చెప్పినా జగన్ కేసులో సహనిందితుడైన సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా వంతపాడారు. అంతా కలిసి పింఛనుదారుల్ని ఇక్కట్ల పాలు చేసే నిర్ణయానికి మొగ్గు చూపారు. వైకాపా పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల్ని శిరసా వహిస్తూ దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, వీల్చైర్లో ఉన్నవారు మినహా మిగతా పింఛనుదారులందరూ సచివాలయాల వద్దకే వచ్చి పింఛన్ తీసుకోవాలని స్పష్టం చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. సీఎస్ జవహర్ రెడ్డి పాలనా విభాగాధిపతి. ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వారికి సానుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రజలకు మేలు చేసే నిర్ణయం చేయకుండా వింత వాదనల్ని ఆయన తెర మీదకు తెచ్చారు. మొత్తం పింఛనుదారులు 65,92,000 మంది ఉంటే వారిలో ఇంటి వద్దకే పంపిణీ చేసే పింఛనుదారుల సంఖ్య 8,60,000. అంటే మొత్తం పింఛనుదారుల్లో ఇది 13%. ఇక సచివాలయాల దగ్గరికే రప్పించే పింఛనుదారుల సంఖ్య 56,91,000 మంది. వీరి సంఖ్య మొత్తం పింఛన్లలో 86.33%. ఇంతమందిని సచివాలయాల దగ్గరకు రప్పించడం అంటే దీనికి తెలుగుదేశమే కారణమని చూపించేందుకు వైకాపా అమలు చేస్తున్న కుట్రకు సహకరించడం కాక మరేమిటనే ప్రశ్న వినిపిస్తోంది. పింఛన్ల పంపిణీపై సోమవారం సీఎస్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిగింది. అందులో అత్యధిక శాతం కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పింఛనుదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయొచ్చని స్పష్టంగా చెప్పారు. అయితే సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి వైకాపా అమలు చేయాలి అనుకున్న కుట్రకు అనుకూల వాదనే వినిపించారు. మొత్తానికి పింఛనుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసే నిర్ణయాన్ని కలెక్టర్లకే వదిలిపెడుతూ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే సవరించిన ఉత్తర్వులు జారీ చేయాలని సెర్ప్, గ్రామ, వార్డు సచివాలయ శాఖల్ని సీఎస్ ఆదేశించారు. ఆ మేరకు సోమవారం సాయంత్రానికే ఆదేశాలు సిద్ధం చేశారు. కానీ అవి విడుదల కాకుండా తొక్కిపెట్టారు. ఇక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో మురళీధర్ రెడ్డి చక్రం తిప్పినట్లు తెలిసింది. పింఛనుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను అందించాలనే విధంగా సోమవారం తయారు చేసిన ఆదేశాల్ని తిరిగి సవరించి వైకాపాకు అనుకూలంగా మార్చేందుకు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర కసరత్తు జరిగింది. ఇందులో మురళీధర్ రెడ్డితో పాటు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కూడా భాగస్వాములయ్యారు. ఆయనే సెర్ప్ కార్యాలయానికి వెళ్లి మురళీధర్ రెడ్డితో ఏకాంతంగా భేటీ అయ్యారు. చివరకు కలెక్టర్లు ఇచ్చిన సూచనలన్నీ పక్కనబెట్టి వైకాపాకు మేలు జరిగేలా ఉత్తర్వులు ఇచ్చారు.
పింఛను పంపిణీని పర్యవేక్షణ చేయాల్సిందే గ్రామ వార్డు సచివాలయ శాఖ. ఇళ్ల వద్దనే అందించేందుకు సరిపడా ఉద్యోగులు ఉన్నారా లేదా అనేది ఆ శాఖే చూసుకుంటుంది. జిల్లాల్లో ఇళ్ల వద్ద పంపిణీ సాఫీగా జరిగేలా చూసుకునేందుకు కలెక్టర్లు ఉన్నారు. వారంతా ఇళ్ల వద్ద పంపిణీకి సుముఖత వ్యక్తం చేసిన మురళీధర్ రెడ్డికి, శశిభూషణ్ కుమార్ కు వచ్చిన ఇబ్బందేంటి అనేదే ప్రశ్న. ఇది ఖచ్చితంగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడమే అని స్పష్టమవుతోంది. తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చెయ్యాలని అధికారులు చూపించిన వారి సంఖ్య నామమాత్రమే. ఎలా ఆదేశాలిస్తే వైకాపాకు మేలు జరుగుతుందో అన్ని లెక్కలు వేసుకునే పక్కాగా జారీ చేశారు. మొత్తంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, వీల్చైర్లో ఉన్నవారు, సైనిక పింఛన్లు పొందుతున్నవారు అంతా కలిపినా 8.61 లక్షల మంది పింఛన్దారులే. ఇక గిరిజనుల పట్ల మరింత కర్కశంగా వ్యవహరించారు. కొన్ని చోట్ల వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు రావాలంటే కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటాలి. వీరికి కూడా ఇళ్ల వద్ద పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. వారికి సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయాల్ని ఎంపిక చేసి అక్కడకు రప్పించి అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక బాధ్యతను కలెక్టర్లపై నెట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి బంతపాడుతున్న 3 కలెక్టర్లు, ఐజీ, 5 ఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ప్రతిపక్షాలను అణిచివేసినందుకు, ఎన్నికల నిబంధనలను పట్టించుకున్నందుకు వారిపై చర్యలు తీసుకుంది. అయితే ఎన్నికల సమయంలోనూ అధికార వైకాపాకు కొమ్ము కాస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎస్, డీజీపీ, నిఘా విభాగాధిపతి, విజిలెన్స్ చీఫ్, సెర్ప్ సీఈఓపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల ఫిర్యాదులు, సీఈఓ నివేదికలతో వైకాపాకు బంటుల్లా పనిచేస్తున్న కొందరు అధికారుల్ని ఎన్నికల సంఘం పక్కకు పెట్టింది. కొంత ఆలస్యంగానైనా వారిపై బదిలీ వేటు వేసింది. అయితే అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అధికారుల్ని ఆయా పోస్టుల నుంచి తప్పించకపోతే ఏపీలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగవనే డిమాండ్ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, విజిలెన్స్ విభాగాధిపతి కొల్లి రఘునాథ్ రెడ్డి, డిఆర్ఐ చీఫ్ రాజేశ్వర్ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి, ఏపీ ఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ వంటి వారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విపక్షాలు, వివిధ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చిన తర్వాత కూడా సీఎస్ జవహర్ రెడ్డి తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాలంటీర్లలో అత్యధికులు అధికార పార్టీ కార్యకర్తలని తెలిసినా వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని విపక్షాల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇంటింటికి పింఛన్లు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది పోయి వైకాపా ఆడుతున్న రాజకీయ క్రీడకు మద్దతిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అధికారి సీఎస్ గా ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశించలేమని ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండు బలంగా వినిపిస్తోంది. డీజీపీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆయన కంటే సీనియర్లైన 10-12 మంది అధికారుల్ని పక్కనబెట్టి సీఎం జగన్ అందలమెక్కించారు. ఆయన ఇప్పటికీ ఇన్ఛార్జ్ డీజీపీనే. పోలీసు అధికారుల్లో చాలా మంది అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారంటే దాని వెనుక రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. విపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపైన కేసులు పెట్టి వేధించడం వంటివి ఆయన హయాంలో కోకొల్లలుగా జరిగాయి. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక వైకాపా నేతలు మరింత రెచ్చిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే సార్వత్రిక ఎన్నికలను పోలీసుల అండతో వైకాపా ఏకపక్షంగా మార్చేసే ప్రమాదం ఉంది. డీజీపీని మారిస్తేనే ఆ పార్టీ ఆగడాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని ప్రతిపక్ష నేతలు, నాయకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్నీ తానే నడిపిస్తున్న అధికారి ధనుంజయ రెడ్డి సీఎం జగన్ కు ఆంతరంగికుడు. ఆయన మొత్తం అధికార యంత్రాంగాన్ని కంటిచూపుతో శాసిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల్ని నిర్ణయించడం, నాయకుల మధ్య సమన్వయం వంటి కీలక బాధ్యతలన్నీ ఆయనే చూస్తారు. బిల్లులు ఎవరికి చెల్లించాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. అలాంటి అధికారిని అంత కీలక స్థానంలో ఎన్నికల సంఘం ఎలా కొనసాగిస్తోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును నంద్యాల వెళ్లి అరెస్టు చేసిన తర్వాత అప్పటికే నిఘా విభాగం ఐజీగా ఉన్న కొల్లి రఘురామరెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతిగా జగన్ ప్రభుత్వం నియమించింది. ఐజీ హోదా కలిగిన రఘురామరెడ్డికి ఏకంగా డీజీ ర్యాంకు పోస్ట్ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణకు ఏర్పాటు చేసిన సిట్కు రఘురామరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసుల్ని ఆయనే పర్యవేక్షిస్తున్నారు. వైకాపా పెద్దలతో అంతగా అంటకాగే అధికారుల్ని అంత కీలక స్థానాల్లో ఉంచితే ఎన్నికలు స్వేచ్ఛగా జరగవనే ఆందోళన వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా ఉన్న రాజేశ్వర్ రెడ్డి అడుగడుగునా స్వామి భక్తి చాటుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. విపక్షాల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాజేశ్వర్ రెడ్డి వంటి వ్యక్తి ఆ పోస్టులో ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరగవని, ఆయన్ను తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
సెర్ప్ సీఈఓగా పనిచేస్తున్న మురళీధర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కావలసిన వ్యక్తి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఉత్తర్వులు రాకముందే వాలంటీర్ల ద్వారానే పింఛను పంపిణీ జరుగుతోందని అత్యుత్సాహంతో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పింఛను పంపిణీ చేయించగలమని మెజారిటీ జిల్లా కలెక్టర్లే చెప్పినా అది సాధ్యం కాదని తేల్చేశారు. సెర్పులో సుమారు 28,000 మంది క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు. మురళీధర్ రెడ్డి వంటి అధికారి అంత కీలకమైన పోస్టులో ఉంటే ఎన్నికల్లో తమ సిబ్బందిని ప్రభావితం చెయ్యరన్న నమ్మకం ఏముందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొనుగోళ్లు, పంపిణీ, విక్రయాలు మొత్తం ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ సంస్థకు ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఆయన అత్యంత సన్నిహితుడు. దీంతో ఎన్నికల సమయంలో అధికార పార్టీ అభ్యర్థులు మద్యాన్ని ఏరులై పారించే అవకాశం ఉందని విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణలకు ఇప్పటికీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలే వేదం. ఎన్నికల సమయంలో మొదట వచ్చిన వారికి మొదట చెల్లింపు విధానాన్ని తుంగలో తొక్కి అధికార పార్టీకి చెందిన వారికి వేలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో తన సొంత బాబాయ్ హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న జగన్ ఇప్పుడు పింఛన్ల పంపిణీలోనూ అలాగే జగన్ నాటకం ఆడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అవ్వాతాతలు, దివ్యాంగులకు ఆయన నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా కుట్రల్ని తిప్పికొట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పింఛన్దారులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లను నగదు పంపిణీ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ తప్పించిందని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల వద్దే పింఛన్ ఇవ్వాలని సూచించిందని గుర్తు చేశారు. ఈ పరిణామాన్ని వైకాపా కుట్రలు, కుతంత్రాలకు ఉపయోగించుకుంటున్న విధానాన్ని ప్రజలు, లబ్ధిదారులు అర్థం చేసుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో 1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, మరోవైపు రెవెన్యూ, సెర్ప్, మెప్మా, పంచాయతీరాజ్ ఉద్యోగులు ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. సిబ్బంది సహకారంతో ఒక్క రోజులో అందరికీ పింఛన్లు అందించే వెసులుబాటు ఉందని గుర్తు చేశారు. సిబ్బంది లేరని, లబ్ధిదారులు గుర్తించడం కష్టమని ప్రభుత్వం కుంటి శాఖలు చెప్పడం ముమ్మాటికి కుట్రేనని చంద్రబాబు విమర్శించారు. లబ్ధిదారులందరికీ ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం లోక్సభ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై పీఠముడి వీడింది. ఇది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్ ఇవ్వాలని కొందరు, ప్రభుత్వంలో ముఖ్య స్థానంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కాకుండా వేరొకరికి ఇవ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడానికి మరో 5-6 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. సోమవారం జరిగిన సీఈసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంతో ఆయనతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 6న తుక్కుగూడ బహిరంగ సభలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ రానున్నందున ఆ రోజు ఖమ్మం అభ్యర్థిత్వంపై ఆయనతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ లోక్సభ స్థానానికి ప్రవీణ్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఖమ్మంలో అభ్యర్థిని బట్టి కరీంనగర్ స్థానంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు ముగియగానే ముందు భాజాల పొగలు వెళ్లేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. భాజపా భారస ఒక్కటే అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా షామీర్పేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రుణమాఫీపై తొలి సంతకం చేస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి 5 నెలలు గడుస్తున్నా రైతులను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని, సీఎం పక్కనున్న నల్గొండ, ఖమ్మం మానవ బాంబులే పడగొడతాయని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఫస్ట్ జంపింగ్ చెప్పాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాదెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాదెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది. ఆయన ఏ పార్టీలో టిగా ఉన్నాడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూడదు. కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ సంబంధిత అంశాలపై చర్చించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ నేతృత్వంలో బృందం కోల్కతా వెళ్లింది. జస్టిస్ పినాకిని చంద్రఘోష్తో సమావేశమైన అధికారులు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కమిషన్ ఏర్పాటు, గెజెట్, విధి విధానాల పత్రాలను అందజేశారు. మొత్తం 9 అంశాలపై విచారణ చేయాలని ప్రభుత్వం కమిషన్ను కోరింది. 5 రోజుల్లో హైదరాబాద్ వస్తారని జస్టిస్ ఘోష్ చెప్పినట్లు సమాచారం.
ఉమ్మడి జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని వేసవి అవసరాలకు జాగ్రత్తగా వాడుకునే అంశంపై చర్చించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ రేపు సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధలో జరిగే ఈ భేటీకి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని కొద్దిపాటి నీరు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చ చేపడతారు. జూన్ వరకు రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించనున్నారు. ఏప్రిల్ 8 నుంచి సాగర్ కుడి కాలువ ద్వారా రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 5 టీఎంసీల వరకు నీరు విడుదల చేయాలని ఏపీ సర్కార్ ఇప్పటికే బోర్డును కోరింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ అధికార పార్టీకి ప్రచారం చేస్తున్న కొందరిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు కాకల వెంకట్రామరెడ్డిపై వైఎస్సార్ జిల్లా బద్వేల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తిరుపతికి చెందిన వైఎస్సార్ ఎన్ఎంయు నాయకులు చెల్ల చంద్రయ్య, బద్వేల్ ఆర్టీసీ ఉద్యోగి సుందరయ్యపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గత నెల 31న బద్వేలు ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులను సమావేశపరిచి వైకాపాకు మద్దతివ్వాలని కరపత్రాలను పంపిణీ చేశారు. బద్వేలు పురపాలక కమిషనర్ ఎస్వి కృష్ణ ఫిర్యాదుతో వెంకట్రామరెడ్డి, చంద్రయ్య, సుందరయ్యలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే కేసు నమోదు విషయాన్ని దాచిపెట్టి ఎన్నికల కోడ్ వల్ల ఖాళీ సమయంలో ఉద్యోగులతో మమేకమై వారి సమస్యలపై చర్చిస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారికి వెంకటరామరెడ్డి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. రాజకీయ నాయకులతో మాట్లాడితే ఉద్యోగులపై నియామావళి పేరుతో చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన బుకాయించడం మరింతగా కోడ్ ఉల్లంఘించినట్టు అవుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా మాట్లాడిన ఏపీ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డిపై తుళ్లూరు పిఎస్లో కేసు నమోదైంది. చంద్రశేఖర్ రెడ్డి సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారని ఆంధ్ర పింఛనర్ల పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తుళ్లూరు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన తుళ్లూరు ఎంపీడీఓ శివనారాయణ చంద్రశేఖర్ రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా వైకాపా ఎన్నికల ప్రచార సామగ్రిని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. ఎటువంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తుని వైపు సామగ్రితో వెళ్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. వాహనంలో డమ్మీ ఈవీఎంలు ఉండడంపై అధికారులు ఆశ్చర్యపోయారు. భారీ మొత్తంలో జగన్ మాస్కులు, టోపీలు, జెండాలు అందులో తరలిస్తున్నారు. వాహనాన్ని పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. వైకాపా నేతలు ప్రచార సామగ్రిని ముందుగా పంపించి వేరే దారిలో నగదు తరలిస్తున్నారని తెలుగుదేశం నేత వర్మ ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి నగదు బదిలీ చేస్తున్నారని ఆయన చెప్పారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వారిని గదిలో దాచేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. వెంకునాయుడుపేటలోని ఒక వైకాపా నాయకుడి ఇంట్లో మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సహా పలువురు వాలంటీర్లు హాజరయ్యారని తెలిసి అధికారులకు తెలుగుదేశం నాయకులు సమాచారం అందించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆ ఇంటి ముందు బైఠాయించారు. ఈలోపు కొందరు వాలంటీర్లు గోడదూకి పారిపోయారు. ఎన్నికల బృందాలు చేరుకునేసరికి ఒక గదికి తాళం వేసి కనిపించింది. తాళం తీసి చూస్తే 15 మంది వాలంటీర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన వారిపైన, వాలంటీర్లపైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రిటర్నింగ్ అధికారి జయరాం తెలిపారు. తెలుగుదేశం నేతలు అక్కడికి చేరుకునేసరికి ఎమ్మెల్యే గణేష్ వెళ్లిపోయారు. లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారాస నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెలం వెంకట్రావు కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇళ్లందులో ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో పాటు భద్రాచలం భారాస ఎమ్మెల్యే తెలం వెంకట్రావు పాల్గొన్నారు. ఇటీవల ఆయన భారాస కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెల 6న తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభలో తెలం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్లో చేరిన తర్వాత తనపై భారాస నేతలు అసభ్యకర ఆరోపణలు చేస్తున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. భారాసను చాలా మంది నేతలు వీడినప్పటికీ తననే లక్ష్యం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి వల్లే భారాసకు ఈ దుస్థితి వచ్చిందని కడియం ఆరోపించారు. తనను రాజీనామా చేయాలనే హక్కు భారాస నేతలకు లేదన్న కడియం భారాస ప్రభుత్వమే ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందని ఆక్షేపించారు. తర్వాత నాపైన ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి. నేను పత్రికాముఖంగా చెప్తున్నాను. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా కానీ ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే నేను సవాల్ చేస్తున్నా. నా బిడ్డ నేను పోటించి తప్పుకుంటాను. అట్లాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయను నేను. మీ అందరి బ్రతుకులు నాకు తెలుసు. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేరు మీరు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకి కాంగ్రెస్ వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో తెలంగాణ మైనార్టీ పెన్షన్ వైస్ చైర్మన్ జబ్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి హాజరయ్యారు. సర్వమతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఏఏను రద్దు చేస్తామని తెలిపారు. కోదాడలో 3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న షాదీఖానాకు నిధులు మంజూరు చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. जेन्युइनली सेक्युलर है. हम तेलंगाना में सीएए या एनआरसी नहीं लागू करने देंगे. जो एंटी माइनॉरिटी माहौल है देश में, उसके लिए जरूर ये है कि उनको हरा के राहुल गांधी को प्रधानमंत्री बनाना है, कांग्रेस पार्टी को जिताना है. బలమైన భూకంపం తైవాన్ను అతలాకుతలం చేసింది. ఫలితంగా పలు భవనాలు నేలకూలాయి. 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తైవాన్ భూకంప హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అమెరికా భూభౌతిక పరిశోధన కేంద్రం మాత్రం 7.5 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. తైవాన్లోని హువాలియన్ నగరంలో భూకంపం వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. రాజధాని తైపీ వరకు ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:58 భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ విభాగం ప్రకటించింది. వెంటనే జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. గంట తర్వాత సునామీ తొలి తరంగాలు తమ దేశంలోని మియాకో, యయమా ద్వీపాలను తాకినట్లు జపాన్ ప్రకటించింది. తుర్కియాలోని ఇస్తాంబుల్లో విషాదం చోటు చేసుకుంది. పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రముఖ నైట్ క్లబ్లో మంటలు చెలరేగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్లబ్ నిర్వాహకులతో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఇస్తాంబుల్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. ప్రమాదం జరిగిన చోట మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొంది. ఘటన గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు. బెసిక్తాస్ జిల్లా గెరెట్టేపే ప్రాంతంలోని 16 అంతస్తుల భవనం బేస్మెంట్లో నైట్ క్లబ్ ఉంది. ఇటీవల దీనికి మరమ్మతులు చేపట్టారు. ఇవి కొనసాగుతున్న సమయంలోనే మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. రాజ్యసభ నుంచి మంగళ, బుధవారం కలిపి మొత్తం 54 మంది సభ్యులు పదవి విరమణ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 9 మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ ప్రస్థానం నేటితో ముగియనుంది. ఆర్థిక వ్యవస్థలో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్లో మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు. మన్మోహన్ ఖాళీ చేరున్న స్థానంలో ఇటీవల రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారి ఎగువ సభలో అడుగుపెట్టనున్నారు. పదవి విరమణ చేరున్న 54 మంది రాజ్యసభ సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 3 చొప్పున 6 ఉన్నారు.